ఈరోజు తరచుగా అపార్థం చేసుకునే ఒక సత్యాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. యేసుక్రీస్తును అంగీకరించకన్నా ముందు చేసినటువంటి తీవ్రమైన పాపాలకు, ఘోరమైన తప్పులను దేవుడు నిజంగా క్షమిస్తాడా? దీని సమాధానం మాత్రం అవును, క్షమిస్తాడు. మన పితరుల వల్ల లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి శాపాల సంగతేంటి? అయితే గమనించండి, ప్రతి పర్యవసనాన్ని, ప్రతి బాధను, ప్రతి ప్రభావాన్ని కూడా తుడిచివేయబడుతుందా అంటే సమాధానం ఎల్లప్పుడూ కాదు. దేవుడు న్యాయం ఎలా చేస్తాడు? మన పాపాల వల్ల, మనం చేసిన తప్పుల వల్ల ఇతరులు బాధపడినప్పుడు, బాధితులైన వారికి కూడా దేవుడు ఎలా న్యాయం చేస్తాడు? అంతేకాదు, వృద్ధాప్యంలో కలిగేటువంటి శరీర బాధలు వీటి పర్యవసనాలా? గమనించండి, భావోద్వేగాలను బట్టి కాకుండా, భయం నుండి కాకుండా, సాంప్రదాయం నుండి కాకుండా, లేఖనాల నుండి వీటికి సమాధానం ఇద్దాం. ఒక పాపి నిజంగా పశ్చాత్తాపడి క్రీస్తు వద్దకొచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పూర్తిగా క్షమిస్తాడు. రోమా 8:1 ప్రకారము, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కొంత క్షమించడం కాదు, పూర్తిగా క్షమించబడ్డం. కృప అనేది తాత్కాలికం కాదు. మన గత పాపాలు చిన్నవైనా, పెద్దవైనా అవి క్షమించబడ్డాయని, కడగబడ్డాయని, దేవునిచే ఇకపై జ్ఞాపకం చేయబడవు అని అర్థం. అయితే గమనించండి, రక్షణ నిత్యత్వానికి సంబంధించింది. బైబిల్ ద్వారా కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. శిలువపై దొంగ రక్షించబడ్డాడు, అయినప్పటికీ శిక్ష అనుభవించాడు. ఈ వ్యక్తి నేర జీవితాన్ని గడిపాడు, అయినప్పటికీ శిలువపై పశ్చాత్తాపంతో యేసు వైపు తిరిగాడు. యేసుక్రీస్తు అన్న మాట మనకు గుర్తు చేస్తుంది, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అంటే అతని ఆత్మ రక్షించబడింది, అతని పాపాలు క్షమించబడ్డాయి. కానీ దీన్ని జాగ్రత్తగా గమనించండి, శిలువపైనే ఉండిపోయాడు ఆ దొంగ. అంటే అతడు బాధపడ్డాడు, చనిపోయాడు, చట్టబద్ధమైనటువంటి శిక్షను ఎదుర్కొన్నాడు. యేసు అతన్ని పరిణామాల నుండి తొలగించలేదు. ఈ సంఘటన మనకు స్పష్టంగా బోధిస్తుంది, రక్షణ నిత్య తీర్పును తొలగిస్తుంది కానీ ఎల్లప్పుడూ భౌతిక పర్యవసనాలను తొలగించదు అని అర్థం. క్షమాపణ భౌతిక న్యాయాన్ని రద్దు చేయదు ప్రియ స్నేహితులారా. రోమా 13:4 ప్రకారము, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు అని వ్రాయబడింది. మీరు దేవునిచే క్షమించబడవచ్చు, అయినప్పటికీ దీనికి జవాబుదారీగా ఉండాలి. చట్టం, సమాజం, మీరు బాధించినటువంటి వ్యక్తులు. గమనించండి, కృప తప్పించుకోవడం కాదు. కృప అంటే మన ఆత్మకు విమోచన అని అర్థం. మరో ఉదాహరణ చూద్దాం. మోషే క్షమించబడ్డాడు, కానీ కొన్ని సందర్భాలను బట్టి పరిమితం చేయబడ్డాడు. ఏంటంటే, మోషే బండను కొట్టి దేవునికి అవిధేయత చూపించాడు. దేవుడు అతన్ని క్షమించాడు. అయినా దేవుడు అతన్ని తన ప్రణాళికలో జ్ఞాపకం చేసుకున్నా, జరిగిన పొరపాటును బట్టి మోషే వాగ్దానం చేయబడిన ప్రదేశంలోనికి, కనానులో ప్రవేశం రద్దు చేయబడింది. అయితే రక్షించబడ్డాడా అంటే సమాధానం అవును. పరిణామాలు ఉన్నాయా అంటే అవును. చివరికి పరలోకానికి కూడా ఎత్తబడ్డాడు. దేవుడు కరుణామయుడు, దేవుడు పరిశుద్ధుడు. విధేయత అన్నిటికంటే ప్రాముఖ్యమైందని గమనించాలి, నేర్చుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మరో విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం పొందుకున్నటువంటి క్షమాపణ ఇతరులకు కలిగినటువంటి బాధను నిజంగా తుడిచివేస్తుందా అంటే తుడిచివేయదు. మన రక్షణ ఇతరులకు కలిగినటువంటి బాధను తిరిగి రాయదు ప్రియ స్నేహితులారా. రోమా 14:12 ప్రకారము, మనలో ప్రతివాడును తన్ను గూర్చినటువంటి దేవునికి లెక్క అప్పచెప్పవలెను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరో ఉదాహరణ చూద్దాం. ఊరియా విషయంలో దావీదు పశ్చాత్తాపడి క్షమించబడ్డాడు, కానీ పర్యవసనాలు అనుసరించాయి. ఏమొచ్చాయి? నష్టం, కుటుంబ విభజన జరిగింది, శాశ్వతంగా చెరిగిపోని మరకలుండిపోయాయి. దేవుడు బాధితులను ఎప్పుడూ విస్మరించలేదు, కానీ ప్రతి పాపం తీర్పును పొందుతుంది. న్యాయం, దయ ఈ రెండు కలిసే చోటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ. ప్రతి పాపము ఆ తీర్పును పొందుతుందని
క్రీస్తుపై గాని లేదా అంతిమ తీర్పులో గాని ఉంటుందన్న విషయాన్ని రోమా 3:26లో జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతునిగా తీర్చివాడయుండుటకు ఆయన అలాగు చేసెను అని రాయబడింది. కృప చవక కాదు. అంటే దయ, న్యాయాన్ని ఆ కృప దాటివేయలేదు అని అర్థం. సిలువలో మాత్రమే వీటికి సంతృప్తి అని గమనించాలి. మరో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆరోగ్యం, బలహీనత లేదా బాధ, ముఖ్యంగా వృద్ధాప్యంలో కలిగేటువంటి శరీర బాధలు మాత్రం శిక్ష కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. 2 కొరింథీ 4:16 ప్రకారము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదే 17వ వచనంలో గమనిస్తే క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది అని రాయబడింది. వృద్ధాప్యం మరియు అనారోగ్యం తరచుగా శిక్ష కాదు, కానీ మహిమ కోసం సిద్ధపాటు. బాధపడుతున్న విశ్వాసిని ఎప్పుడు తీర్పు తీర్చవద్దు. ఈ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక చివరిగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి శాపాలు, ఈ విషయం గురించి బైబిల్ ఏమని చెబుతుంది చూద్దాం. ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఈ ప్రశ్న అనేక సంఘాల్లో భయాన్ని కలిగిస్తుంది. విశ్వాసులు ఇప్పటికీ వంశపారంపర్య శాపాల కింద ఉన్నారా అంటే లేఖనం స్పష్టంగా సమాధానం ఇస్తుంది ప్రియమైన బిడ్డలారా. గలతీ 3:13 ప్రకారం క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను, విమోచించెను అని వ్రాయబడింది. అంటే క్రీస్తులో శాపం తొలగించబడింది. మన గుర్తింపు నూతనమైంది. నూతన సృష్టిగా మనం చేయబడ్డాము. ఎవడైనను క్రీస్తు యేసునందున్నడెలా వాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17లో వ్రాయబడిన ప్రకారము మనము గమనించగలం. యెహెజ్కేలు గ్రంథము 18:20 ప్రకారము తండ్రి దోషము కొరకు కుమారుడు శిక్ష అనుభవించడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసి వంశపారంపర్య శాపములో జీవించడానికి బైబిల్ సహకరించదు. కానీ శాపం తొలగించబడినప్పటికీ వాటి భౌతికమైన పరిణామాలు మిగిలుండవచ్చు. కొన్నుంటాయి. నేర్చుకున్నటువంటి ప్రవర్తన కావచ్చు, కుటుంబ అలవాట్లు కావచ్చు, సాంస్కృతిక సంబంధమైన పరిస్థితులు కావచ్చు, సంబంధాలతో నష్టం కూడా మనము కలగవచ్చు. ఇవి ఆధ్యాత్మిక శాపాలు కావు. వీటిని పరిష్కరించే మార్గం మాత్రం బైబిల్ స్పష్టంగా వెల్లడి చేసింది. వాటిల్లో కొన్ని విషయాలు ఏంటంటే పశ్చాత్తాపం, మన మనస్సు నూతనపరచబడడం, యేసుక్రీస్తు కొరకు మనము శిష్యులుగా చేయబడ్డము, చివరిగా విధేయత కలిగి జీవించడము. రోమా 12:2 ప్రకారము మీ మనస్సు మారి నూతనమగుట వలన మీరు రూపాంతరము పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. స్వేచ్ఛ భయం ద్వారా కాదు, సత్యం ద్వారా పెరుగుతుందని ఎన్నడూ మరచిపోకండి. క్షమాపణ సంపూర్ణమే, అయితే పరిణామాలు మిగిలుండవచ్చు. న్యాయం ఎప్పుడూ మరవబడదు, అయినా బాధ ఎల్లప్పుడూ శిక్ష కాదు. క్రీస్తులో శాపం తొలగించబడింది, కానీ ఎదుగుదలకు విధేయత అత్యంత అవసరం. దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి ఇక ఏమి నాకు పట్టింపు లేదనేటువంటి క్షమించబడిన విశ్వాసి అనడు. దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను సత్యము మరియు వినయంతో విధేయతతో నడుచుకుంటాను అనేటువంటి ధోరణి కలిగి ఉంటాడు. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.